ఎవరు కంగారు పడకండి. సార్ వద్దు సార్. సార్ జాగ్రత్త సార్. ఏమండి, సిలిండర్ పేలిపోతుంది. తను వదిలేసి వెనక్కి వచ్చేయండి. అమ్మ టచ్ చేయకు. ఏమండి, వచ్చేయండి. డాడీ కంగారు పడకండి. ఎలాగైనా నేను రెగ్యులేటర్ని ఆఫ్ చేస్తాను. డాడీ డాడీ థ్యాంక్ గాడ్ మీకేం కాలేదు. మాకు చాలా భయం వేసింది. మీరు చాలా పెద్ద రిస్క్ చేశారు డాడ్. ఇది రిస్క్ ఏంటి సోల్జర్స్? మీ డాడ్ ఇంతకంటే పెద్ద పెద్ద మంటల్నే ఆర్పేశారు. మంచు కొండల్లో శత్రువులకు చెమటలు పట్టించారు. శత్రువుల బుల్లెట్లకు ఎదురెళ్లారు. అలాంటి గ్రేట్ వారియర్ పిల్లలు మీరు భయపడ్డమేంటి? మీకు ఇంకో విషయం తెలుసా? ఈ ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేసిందే మీ డాడ్. అవునా? అవును. సడన్ గా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రమాదాన్ని ఎదుర్కొని ఎలా బయటపడాలని మాక్ డ్రిల్లా మీకు చిన్న డెమో చేసి చూపించారు పిల్లలు. నిజమా డాడీ? నిజం, నేను చెప్తున్నాను కదా. సో మై డియర్ సోల్జర్స్, మీరెప్పుడు భయపడకూడదు. మీరెప్పుడు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. స్కూల్కు రెడీ అయినట్లున్నారు. ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందన్న సాకుతో స్కూల్కి డుమ్మా కొట్టే ప్రయత్నం చేయకండి. అది మీ డాడీకి ఇష్టం ఉండదు. వెళ్ళండి. థ్యాంక్ యూ అంకుల్. వెళ్ళొస్తా డాడీ. ఎవరు చంబా వీడు? క్షణాల్లో పిల్లల భయం పోగొట్టేశాడు. అదే నేను చూస్తున్నాను మనోహరి. మీరు ఐఎమ్ పార్థసారథి. అరుంధతి గారి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. మనోహరి, నీ మొగుడు వచ్చేసాడు. వాడు నా మొగుడేంటి? మొగుడు కాకపోతే యముడు. ఓ, మీరేనా పార్థసారథి? నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టైంకి వచ్చి అందరినీ సేవ్ చేశారు. ముఖ్యంగా పిల్లల భయాన్ని పోగొట్టారు. ప్రమాదానికి భయం వెన్ను చూపుతుంది, ధైర్యం ఎదురొడ్డుతుంది. మనల్ని చంపేది భయం, మనం చచ్చినా బ్రతికించేది ధైర్యం.
ఈ బర్డ్స్ నువ్వు చెప్పినవే అమర్. యుద్ధం మధ్యలో మనం ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు మన తోటి వాళ్ళని బతికించడానికి, ఆ యుద్ధాన్ని గెలిపించడానికి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలా మా అందరిలో ధైర్యాన్ని నింపి స్ఫూర్తి రగిలించారు. మనం కలిసి పనిచేసామా? కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. డెహ్రాడూన్లో ట్రైనింగ్ మధ్యలో నాకు సివిల్స్లో ఐపీఎస్ వచ్చి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఆర్మీకి వెళ్ళావు. గుర్తొచ్చిందా? రే పార్దు, ఎన్ని రోజుల తర్వాత కలిసానురా, చాలా హ్యాపీగా ఉందిరా. సేమ్ ఫీలింగ్ అమర్. నీ కేసు గురించి చెప్పగానే వెంటనే ఒప్పుకొని ఇక్కడికి వచ్చాను. అయిపోయావు మనోహరి. వచ్చినోడు ధైర్యవంతుడు, తెలివైనోడే కాదు, అమర్ సార్కి బ్యాచ్మెట్, బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఇంట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం రా. ఉమ్. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం. మనోహరి ఏమో వదిలే. ఏమైంది పార్దు? పడిపోయా. ఏంటి? అదే కాలు స్లిప్ అయ్యి కింద పడిపోబోతుంటే తను పట్టుకుంది. థ్యాంక్స్. సరే సరే, లోపలికి రా.